ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 23-24 తేదీలలో 2 రోజుల పాటు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలు సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా ప్రారంభించారు. సిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ దీక్షలను సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా పూలమాల వేసి ప్రారంభించారు. కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వీరమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసిడిఎస్ కు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి సాధించుకున్న జీవోల్ని అమలు చేయాలన్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 4 లేబర్ కోడ్లను అమలు చేయమని తీర్మానం చేయాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షలో భవానీ, వరలక్ష్మి, రాజేశ్వరి, దుర్గా, పద్మావతి, చామంతి, అనురాధ, లక్ష్మి, కామేశ్వరి, కె లోవలక్ష్మి, కె సత్యవతి, మనుజ్ఞ, అప్పలకొండ, వరలక్ష్మి, కిరణమై, మహాలక్ష్మి, సుధారాణి, పద్మారాణి, సురేఖ, వెంకటలక్ష్మి, ఏ ప్రసన్న, ఎస్ అరుణ, చంద్రావతి, విజయలక్ష్మి, శకుంతల, బి జ్యోతి, కృప, పద్మ తదితరులు పాల్గొన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాలన్నీ మేము మీ అన్యాయం నుంచి బయటపడే అవకాశం మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఈ రోజు కనీస వేతనం ఇచ్చి ఈ సభాస్థాన్ని ఉద్యోగం చేసుకుంటేలా చేస్తామన్న ప్రభుత్వం నాయకులు, కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు కనబడట్లేదండి. ఎక్కడున్నారో కూడా అసలు అంగన్వాడీ టీచర్ అంటేనే పట్టించుకోలేనట్టు ఈ విధంగా ఉందండి మా పరిస్థితి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, తర్వాత సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలండి. ఇప్పుడు మెయిన్ వర్కర్ని మెయిన్ వర్కర్గా కొంతమందిని చేశారు, ఇంకా చాలామంది ఉండిపోయారు. వాళ్ళ సీనియారిటీని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు కూడా మెయిన్ వర్కర్గా చేయాలండి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. ఇకపోతే ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలండి. లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి. ఐసిడిఎస్ బలోపేతం చేయాలండి. తర్వాత ప్రీ స్కూల్కి కాన్వెంట్లకు వెళ్లకుండా మాకు జీవోని ప్రవేశపెట్టాలండి. 5 సంవత్సరాల వరకు మాకు అంగన్వాడీలోనే ఉండేటట్టు చేయాలని, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇప్పటికైనా ప్రభుత్వం మాకు పరిష్కరిస్తుందన్న ఆశతో ఈరోజు 23, 24 రేపు కూడా నిరాహార దీక్షలు మేము చేస్తున్నాము. ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మార్చి 2వ తారీఖున మేము సిద్ధంగా ఉన్నామండి. ఎప్పటికీ పట్టించుకోకపోయినా ఇలాంటి పోరాటాలు అనేక చేసి మా సమస్యలను పరిష్కరించుకుని ఫలితం సాధించుకునేంత వరకు కూడా అంగన్వాడీ వర్కర్స్ వదిలేదే లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నది. కాక అమలు చేయట్లేదు. ఐసిడిఎస్కి రాను కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తా ఉన్నారు. ఐసిడిఎస్ని మొత్తాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు ఇందాక మన వీరవేణి గారు మాట్లాడుతూ చెప్పారు, 42 రోజులు సమ్మె చేసినప్పుడు అనేక మంది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా వచ్చి మేము ఈ సమస్యలు పరిష్కరిస్తాం, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, గత ప్రభుత్వం మంచిది కాదని చెప్పిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 42 రోజుల సమ్మె ఫలితంగా ఇచ్చిన మినిట్స్, ఇతర జీవో కాపీలు ఇవన్నీ అమలు చేయడం మానేసి ఈ రోజుకి అమలు చేయట్లేదు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎలా పట్టుకున్నారు, ఏంటి, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి తీవ్రమైన చర్చలు జరిగి సభలు పదే వాయిదా పడతా ఉన్నాయి. కానీ అంగన్వాడీల సమస్యలు, ఆశా వర్కర్ల సమస్యలు, ఇతర కార్మికుల సమస్యలు, లేబర్ కోడ్లు ఎంత ప్రమాదం, ఇలాంటి సమస్యల మీద ఎక్కడ మాట్లాడకుండా ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ అసెంబ్లీ సమావేశాలన్నా సరే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, లేదనుకుంటే ఇతర సంక్షేమ పథకాలను అమలయ్యే విధంగా చూడాలని చెప్పి ఈరోజు రేపు 2 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2 రోజుల పాటు నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.